శ్రీశైలం వెళ్ళేవారు తప్పకుండా దర్శించే ఆలయం. 20 అడుగుల ఎత్తులో భీకర రూపంలో దర్శనమిచ్చే మైసిగండి మైసమ్మ తల్లి. కేవలం కార్తీక మాసంలోనే అమ్మవారు పాము రూపంలో దర్శనమిచ్చే ఏకైక ఆలయం. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాదాద్రి ఫ్యామిలీ విహారీ. శ్రీశైలం వెళ్ళేవారు తప్పకుండా దర్శించుకునే ఆలయం మైసిగండి మైసమ్మ తల్లి ఆలయం. దశాబ్దాల చరిత్ర కలిగిన అమ్మవారుగా, గిరిజనుల ఇలవేల్పుగా, శక్తి స్వరూపినిగా, భక్తుల కొంగు బంగారంగా పూజలు అందుకుంటున్న తల్లి మైసిగండి మైసమ్మ తల్లి. ఇది ఎక్కడో మీకు తెలుసా? హైదరాబాద్ నుంచి కేవలం 70 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. రంగారెడ్డి జిల్లా కర్తాల్ మండలంలోని మైసిగండి గ్రామంలో కొలువుదీరి ఉంది ఈ మైసిగండి మైసమ్మ తల్లి. భీకర ఆకారంలో కనబడుతుంది ఈ అమ్మవారు. ఎంతో పవర్ఫుల్ అయిన ఈ మైసిగండి మైసమ్మ తల్లిని దర్శనం చేసుకుందాం పదండి. మా వీడియోకి ఒక్క లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీశైలం వెళ్ళే భక్తులే కాకుండా శ్రీశైలం హైవే మీద నుంచి వెళ్ళే భక్తులు తప్పకుండా ఇక్కడ ఆగి అమ్మవారికి నమస్కరించి వెళ్ళిపోతారు. అమ్మవారు తమతో సర్వదా తోడుగా ఉంటుందని భక్తులు నమ్ముతూ ఉంటారు. ఈ అమ్మవారు ఇక్కడ వెలవడానికి ఒక చరిత్ర కూడా ఉందండి. శతాబ్దాల క్రితం అమ్మవారు గ్రామస్తులకు కలలో కనిపించి ఇక్కడ అడవిలో నేను వేప చెట్టు కింద పుట్టలో ఉన్నట్టు చెప్పిందంట. వారు వచ్చి చూడగా వారికి అమ్మవారు కనిపించింది. దాంతో అక్కడే ఉంచి పూజలు చేయడం ప్రారంభించారు. 500 ఏళ్ల క్రితం పుట్టలో వెలిసిన మైసిగండి తల్లికి కొన్ని రోజులకు చిన్న దేవాలయాన్ని నిర్మించారు. ఆ తర్వాత చాలా కాలానికి పెద్ద ఆలయాన్ని నిర్మించడం జరిగింది. మైసమ్మ దేవాలయ అభివృద్ధితో పాటు ప్రతి కార్యక్రమంలో నాలావత్ వంశస్థులదే ప్రధాన పాత్రగా ఇక్కడ చెబుతూ ఉంటారు. వీరే దేవాలయ నిర్వహణ బాధ్యతలు చూసుకుంటూ ఉంటారు. దేవాలయంలో ఎక్కడ చూసినా అమ్మవారి ప్రతిరూపాలే కనిపిస్తాయి. ఆలయంలో ఒకవైపు గాజులు ముడుపులు, అలాగే కొబ్బరికాయ ముడుపులు కడుతూ ఉంటారు. ఈ ఆలయంలో ప్రత్యేకంగా నాగదేవత గుడి చాలా అద్భుతంగా ఉంటుందండి. ఎంతో ఆధ్యాత్మికంగా కనిపిస్తుంది. చూడండి, ఎక్కడ చూసినా గాజుల ముడుపులే కనిపిస్తాయి. ఇక్కడికి వచ్చిన భక్తులు నాగదేవతకు పూజలు కూడా చేసుకోవచ్చండి. మైసిగండి మైసమ్మ తల్లికి ముడుపులు కట్టడం చాలా ముఖ్యమైన ప్రత్యేకతగా చెప్పవచ్చండి. తల్లికి ముడుపులు కట్టి మొక్కితే కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయని భక్తులు నమ్ముతూ ఉంటారు. అలాగే అమ్మవారికి ఒడిబియ్యాన్ని, అలాగే బోనాన్ని కూడా సమర్పిస్తూ ఉంటారండి. కోరిన కోరికలు తీరిన భక్తులు ఒడిబియ్యాన్ని సమర్పించడం జరుగుతుంది. ఇక్కడ అమ్మవారు ఎంతో పవర్ఫుల్ అండి. ఈ అమ్మకు మొక్కితే తప్పకుండా కోరికలు నెరవేరుతాయి. మన తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర భక్తులు కూడా ఈ అమ్మను చూడడానికి, దర్శనానికి వస్తూ ఉంటారు. చూడండి, అమ్మవారి భీకర రూపం ఎంత అద్భుతంగా ఉందో. 4 చేతులలో 4 రకాల ఆయుధాలు, బయటికి వచ్చిన నాలుక, కపాలమాలతో చాలా భీకరంగా కనిపిస్తుంది అమ్మవారు. ఈ ఆలయంలో మంగళవారం అలాగే ఆదివారం రోజులలో భక్తులు ఎక్కువగా ఉంటారండి. అంతేకాకుండా అమ్మవారి విగ్రహం కింద కనిపించే మూలమూర్తి విగ్రహం ఎంతో అద్భుతంగా ఉంటుంది. మొదట అమ్మవారు అక్కడే వెలిసిందండి. మనం చూడవచ్చు, పుట్టలో వెలిసిన అమ్మవారు. ఈ అమ్మవారి చుట్టూ కూడా పుట్ట ఉంటుందండి. మనం ఈ పుట్టను చూడవచ్చు. చూడండి ఎంత అద్భుతంగా, ఎంత పెద్దగా ఉందో. ఆ పుట్ట పైన పాముల యొక్క ప్రతిరూపాలు ఉంచడం జరిగిందండి. చాలా అద్భుతంగా ఉంది. ఈ ఆలయంలో ఉన్న పుట్టకు చాలా ప్రాముఖ్యత ఉందండి. ఈ పుట్టలో ఉన్న సర్పం కేవలం కార్తీక పౌర్ణమి రోజున మాత్రమే దర్శనమిస్తుందంట. ఆ పాము దర్శనం చేసుకున్న వారైతే చాలా అదృష్టవంతులు. అందుకే పౌర్ణమి నుండి 6 రోజుల వరకు అమ్మవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. గిరిజన తాండాలో వెలిసిన అమ్మవారు కాబట్టి భక్తులు ఎక్కువగా గిరిజనులే వస్తూ ఉంటారండి. అమ్మవారిని దర్శనం చేసుకొని విందు భోజనాలు కూడా చేస్తుంటారు. ముఖ్యంగా అమ్మవారికి ప్రతి శుక్రవారం ప్రత్యేక అలంకరణ ఉంటుందంట.
పర్వదినాలలో కూడా ప్రత్యేక అలంకారాలు ఉంటాయి, కుంకుమార్చనలు, అలాగే హోమాలు ఎక్కువగా జరిపిస్తూ ఉంటారండి. ఈ ఆలయంలో 7 అంతస్తుల గాలి గోపురం, అందమైన ముఖమండపం, స్తంభాల యొక్క అందాలు, 20 అడుగుల ఎత్తైన అమ్మవారి విగ్రహం, కిందే కనిపించే మూలమూర్తి విగ్రహం ఎంతో అద్భుతంగా ఉంటుందండి. ప్రతి ఒక్కరూ దర్శించాల్సిన దేవాలయం ఈ మైసిగండి మైసమ్మ తల్లి దేవాలయం. ఈ ఆలయం వామాచార ఆరాధ్య స్థలంగా ఉంది. అంటే మధుమాంసాలతో పూజించడం జరుగుతుంది. భక్తులు ఇక్కడికి వచ్చి వండుకొని భోజనం చేసి వెళ్తూ ఉంటారు. ఈ మైసిగండి మైసమ్మ తల్లి ఆలయం చాలా అద్భుతంగా ఉంది కదా. ఆ అమ్మ ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ మా వీడియోకి ఒక లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.